హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీపీకే షార్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. కంటెంట్ ఈజ్ అవర్స్, ఎంటర్టైన్మెంట్ ఈజ్ యువర్స్. ఈరోజు మన వీడియోలో ఈ వీక్ థియేటర్కి రిలీజ్ ఏమున్నాయి, ఓటీటీ రిలీజ్ ఏమున్నాయి, లాస్ట్ ఫ్యూ వీక్స్ రిలీజ్డ్ మూవీస్ పరిస్థితి ఏంటి, థియేటర్లో ఎలా హోల్డ్ చేస్తున్నాయి, వీటన్నిటికంటే 2 రిలీజ్ కూడా ఉన్నాయి మంచి మూవీస్. అండ్ మెయిన్గా రీసెంట్గా 2 టీజర్లు రిలీజ్ అయినాయి, నన్ను బాగా ఇంప్రెస్ చేసేవయ్యా. వీటి గురించి అన్నిటి మాట్లాడుకున్నాం చాలా ఉన్నాయి మాట్లాడుకోవడానికి. అయితే మాట్లాడే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి భయ్యా, పని అయిపోతుంది. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇప్పుడు మన వీడియోలోకి వస్తే, ఈ వీక్ అయితే చెప్పుకోదబ్బ థియేటర్ రిలీజ్ అయితే ఏం లేవు. యాక్చువల్గా రిలీజ్ ఉన్నాయి కానీ బట్ అన్నీ చప్పటి మూవీసే. బజ్ అయితే అంత లేదు. అఫ్కోర్స్ థియేటర్స్ కూడా అన్ని లేవు ఈ మూవీస్కి. సో అవి ఉన్న మూవీస్లో అయితే ఒక 10 మూవీస్, చాలా పేర్లు కూడా గుర్తులేని మూవీస్, 10 మూవీస్ దగ్గర రిలీజ్ అవుతున్నాయి. సో వాటిల్లో కొంచెం కాస్త కుస్తో మనకి ఐడెంటిఫై అయ్యేవి పారిజాత పర్వం, అది మన శ్రద్ధాదాస్, చైతన్యరావు, వైవా, హర్ష, సునీల్ వీళ్ళందరూ చేశారు. అండ్ మార్కెట్ మహాలక్ష్మి, మన పార్వతీశం, అదే మన కేరింత నూకరాజు, సో తను చేసిన మార్కెట్ మహాలక్ష్మి. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి మూవీస్, బట్ వేటికి అంత బజ్ అయితే లేదు. అండ్ వీటితో పాటు దో ఔర్ దో ప్యార్ అనే హిందీ మూవీ కూడా రిలీజ్ అయింది. అయితే బస్సు లేని కారణం వల్ల వాళ్ళ థియేటర్స్ కూడా అంత ఇవ్వలేదు. సో కాబట్టి మనకి చూడడానికి కూడా అంత అవకాశం అయితే లేదు. ఎక్కడో ఏదో థియేటర్ ఎత్తుక్కొని పోవాలి. ఓటీటీలో కూడా అయితే చెప్పుకోదాం రిలీజ్ అయితే లేవు భయ్యా. అవి లాస్ట్ వీక్ రిలీజ్ అయిన ఆ 4 మూవీస్, మన తెలుగు 4 మూవీస్ చెప్పే కదండి, ప్రేమలు, గామి, యాత్ర 2, ఓం భీమ్ బుష్, ఈ మూవీసే ఈ వీక్ కూడా హోల్డ్ చేస్తా అనిపిస్తుంది. అండ్ మెయిన్గా హిందీలో అయితే ఆర్టికల్ 370 అనే ఒక మూవీ రిలీజ్ అయింది భయ్యా, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో బాగుంటుంది మూవీ, ఇది ఒకసారి ట్రై చేయొచ్చు మీరు. ఈ వీక్ గొప్ప రిలీజ్ లేవు కాబట్టి లాస్ట్ 2 వీక్స్లో రిలీజ్ అయిన మూవీసే మళ్ళీ థియేటర్స్ కూడా ఆడియన్స్ హోల్డ్ చేస్తాయనిపిస్తుంది. మెయిన్గా అవి ఏంటంటే ఆ 4 మూవీస్, మన డీజే టిల్లు స్క్వేర్ అండ్ మంజుమల్ బాయ్స్ అండ్ ఫ్యామిలీ స్టార్, గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఈ వీక్ కూడా థియేటర్స్లో ఇవే హోల్డ్ చేస్తాయి. సో కొంతమంది మిస్ అయిన వాళ్ళు మళ్ళీ మేము చూడాలి అనుకుంటే, వేరే ఏదే సినిమా చూడాలి అనుకుంటే హ్యాపీగా థియేటర్కి వెళ్ళి చూసేయండి. ఓటీటీలో కూడా సేమ్ లాస్ట్ వీక్ 4 మూవీసే ఉంటాయి, స్ట్రీమ్ అవుతున్నాయి. సో ఈ 4 మూవీస్లో కూడా లాస్ట్ వీక్ మిస్ అయి ఉంటే, అరే మళ్ళీ చూద్దాం నెక్స్ట్ వీక్ అనుకుంటే, ఇంటి దగ్గర హ్యాపీగా ఆ మిస్ అయిన మూవీని చూసేయండి. సో రిలీజ్లు కూడా 2 మూవీస్ ఉన్నాయి భయ్యా. అవి ఏంటంటే, ఒకటి మన శేఖర్ కమల హ్యాపీ డేస్, ఇంకోటి మన నాని జెర్సీ మూవీ. సో 2 కూడా మంచి మూవీసే. మీకు రిలీజ్ చూసే అలవాటు ఉంటే ఈ మూవీస్ అయితే హ్యాపీగా చూడొచ్చు. మెయిన్గా హ్యాపీ డేస్ 2007లో రిలీజ్ అయిన ఈ మూవీ అప్పట్లో ఒక ట్రెండ్ సృష్టించింది భయ్యా. సో స్టోరీ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ అన్నీ సూపర్. సో మీకు ఒక నాస్టాలజీ ఫీలింగ్ కావాలి అనుకుంటే థియేటర్కి వెళ్ళి ఒకసారి చూడండి, ఎంజాయ్ చేయండి. సో ఆ నాస్టాలజీ ఫీలింగ్ అయితే వెళ్తారు. నెక్స్ట్ రీసెంట్గా 2 టీజర్స్ రిలీజ్ అయినాయి భయ్యా. అది మన తేజ సజ్జా మిరాయ్, సో సూపర్ యోధ. సో ఆ గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఆ గ్లిమ్స్ చూస్తుంటే నాకు ఒక హాలీవుడ్ టేకింగ్ లాగా అనిపించింది, అంత ఇంపాక్ట్ అనిపించింది ఆ గ్లిమ్స్లో. సో ఇది ఒక సోషో ఫ్యాంటసీ హిస్టారికల్ మూవీ లాగా అనిపిస్తుంది. సో అశోకుడి కాలం, అండ్ మిరాయ్ అంటే అశోకుడి కాలంలో శాసనం పేరు కూడా ఒక మిరాయ్ అని ఉంది. సో విజువల్స్గా చాలా గ్రాండ్గా ఉంది. సో ప్రామిస్గా ఉంది భయ్య. వీరికి డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని, అదే మొన్న ఈ మధ్య రవితేజ మూవీ రిలీజ్ అయిన ఈగల్, ఆ డైరెక్టర్ కొంచెం స్టైలిష్గా తీస్తాడు. సో కొంచెం మనం నమ్మకం పెట్టుకోవచ్చు. సో హనుమాన్ జై హనుమాన్ తర్వాత ఈ మూవీలో ఒక మంచి స్టెప్ తేజ సజ్జ తీసుకున్నాడని చెప్పాలి. ఎందుకంటే హనుమాన్ జై హనుమాన్ తర్వాత తన మీద ఒక భయంకరమైన భారీ ఎక్స్ప్రెషన్ ఉంటాయి. సో ఇటువంటి స్క్రిప్ట్స్ తీసుకుంటేనే తను ఒక పాన్ ఇండియా స్టార్గా, అండ్ అఫ్ కోర్స్ అతి తొందరలోనే టైర్ 1 యాక్టర్గా, వన్ ఆఫ్ ద టైర్ 1 యాక్టర్గా ఉంటాడు, లిస్ట్లో చేరతాడు అనేది నాకు గట్టి నమ్మకం. సో తేజ సజ్జ ఉంది, తనలో ఆ విషయం ఉంది. సో కాబట్టి మంచి మూవీస్ పడాలి. నెక్స్ట్ ఇంకొక టీజర్, మన శర్వానంద్
కృతి శెట్టి నటించిన మనమే టీజర్. ఈ టీజర్ చూస్తే నాకైతే టీజర్ కంటే ముందు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే శర్వానంద్ ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడు చూడని శర్వా ఈజ్ బ్యాక్ అనిపించింది. ఎప్పుడో రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా ఆ రోజులు గుర్తొచ్చాయి. ఎందుకంటే ఈ మధ్య అన్ని శర్వానంద్ ఒకే టైప్ స్టోరీలు, ఒకే టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, లుక్స్, సీరియస్ యాక్షన్ ఇవి చేసి మనకు కూడా కొంచెం బోర్ అనిపించింది. ఆఫ్ కోర్స్ హిట్స్ కూడా లేవు. సో కాబట్టి శర్వానంద్ ఒక్కసారి ట్రాక్ మార్చడమే. శ్రీరామ్ ఆదిత్య డైరెక్టర్, సో ఒక మంచి హిట్ కొట్టాడేమో అనిపిస్తుంది. ఎనీవే ఈ 2 మూవీస్ కూడా సేమ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి, అదే మన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో ఈ 2 మూవీస్ కూడా మంచి హిట్ కావాలని కోరుకుందాం. సో ఆల్ ద బెస్ట్ టు శర్వానంద్ అండ్ తేజ సజ్జా. So this is about a brief theatrical and short film releases and OTT releases and of course recent teasers. వీటి గురించి మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.